హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అల్లరి నరేష్ గారి 12A రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే ఆ ట్రైలర్ని అయితే చూద్దాము. నేను నా చిన్నప్పుడు అల్లరి నరేష్ గారి మూవీస్ అయితే రిపీటెడ్గా చూసేది. టీవీలో వచ్చినప్పుడల్లా లైక్ గమ్యం, ప్లేట్ బాబ్జీ, బెండప్పారావు, ఆర్ఎంపీ, దొంగల బండి, కితకితలు ఇలాంటి మూవీస్ని అయితే నేను చిన్నప్పుడు రిపీటెడ్గా చూసేది. ఇప్పుడు మనం 12A రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ని అయితే చూద్దాము. లెట్స్ ప్లే ద ట్రైలర్ గైస్. మరి నాకు అనిపిస్తుండే, నాకు మాత్రం ఎందుకు అనిపిస్తుండే? రే, నువ్వు మళ్ళీ ఊహించుకుంటున్నావా? నువ్వు చెప్పేది బిలీవబుల్గా లేదు కార్తీక్. ఎవిడెన్స్తో లింక్ ఉన్నోడికి మోటివ్ లేదు, మోటివ్తో ఉన్నోడికి ఎవిడెన్స్తో సంబంధం లేదు. ఎలా సాల్వ్ చేశారు ఈ కేసుని? నేను సాల్వ్ చేయలేదు. సో ట్రైలర్ కట్ చూస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనరా టైప్ అయితే అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుంది. లెట్స్ సీ ద ఫుల్ ట్రైలర్. కాకపోతే చిన్న పని చేయాలి, కొంచెం రిస్క్ ఉంటుంది. చేద్దాం రా. పొలిమేరలో యాక్ట్ చేసిన మనకి కామాక్షి భాస్కర్ల గారు ఇందులో కూడా ఉన్నారు. మనకి పొలిమేర యాక్ట్రెస్ కామాక్షి భాస్కర్లా. 7 months బ్యాక్ మా వైఫ్ వాళ్ళు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసారు. ఇక్కడ ఏం జరిగిందో నీకు చెప్పాలంటే నన్ను ముందు బయటికి తీసుకెళ్ళి. ఫ్రమ్ ద రైటర్ ఆఫ్ పొలిమేర అండ్ పొలిమేర 2 డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. సో అందుకే ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుంది ట్రైలర్ కూడా. నేను పొలిమేర అండ్ పొలిమేర 2 చూసినప్పుడు నాకైతే మస్త్ అనిపించింది. చాలా ఇంటర్లింక్తో ఉంటుంది రెండు స్టోరీస్ కూడా. సో ఇన్ కేస్ మీరు పొలిమేర 2 కనుక చూడకపోతే, పొలిమేర అండ్ పొలిమేర 2 కనుక చూడకపోతే మీరు ఇది తప్పకుండా వాచ్ చేయండి గైస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది పొలిమేర అండ్ పొలిమేర 2. సో ఆ డైరెక్టరే మనకి ఇక్కడ ఈ మూవీకి రైటర్ అంట, డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. పొర్రపాటున కూడా అది ఓపెన్ చేయకు. పొలిమేర టైప్ ఆఫ్ సీన్స్ కూడా మనకి ఈ ట్రైలర్లో అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైటర్ ఆ మూవీ డైరెక్టర్ కాబట్టి. ఆ టైంలో ఇంట్లో ఎందుకున్నావు? ఇక అన్ని నిజాలే మాట్లాడుకుందాం అన్నా. చెప్పు, ఎందుకు చంపినావు? సిసిరోలియో ఆ మున్నాగా నువ్వే చంపినావు కదా. ఏదో వాడి చంపినట్టు మాట్లాడమైంది వేను. ఆ మర్డర్ కేసుల గురించి మాట్లాడడానికి వచ్చినా సార్. బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎవ్వరూ చూస్తుంటారు. ఎడిటర్ అండ్ డైరెక్టర్ నాని కసరగడ్డ గారు ఈ మూవీకి. ఎవరైతే నాని కసరగడ్డ గారు ఉన్నారో ఆల్రెడీ పొలిమేర డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారితో కలిసి అయితే వీళ్ళు వర్క్ చేశారు. సో వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది మూవీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్. చూద్దాం, ట్రైలర్ చూద్దాం ఇప్పుడు, ఇంకా ఫుల్ ట్రైలర్. అన్నీ తెలిసిన మీరు ప్రపంచం ముందు మౌనంగా ఉండడం నాకేం అర్థం కావట్లేదు సార్. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానమవుతుంది. రిలీజింగ్ November 21 గాయస్. నేనైతే వెళ్తున్నా 21న. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ట్రైలర్ కట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ మీరు పొలిమేర చూస్తే మీకు ఇదైతే మీకు కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో కొత్త వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక 500 మెంబర్స్ని అయితే టార్గెట్ పెట్టుకున్నాం. సో మేక్ ఇట్ పాసిబుల్ గైస్. అండ్ అల్లరి నరేష్ మూవీస్లో మీకు ఏ మూవీ బాగా నచ్చుతుందో కింద కామెంట్ అయితే చేయండి. దిస్ ఈస్ ద టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.